తెలుగు రాష్ట్రాల్లో వానాకాలం సీజన్కు సంబంధించి యూరియా సకాలంలో దొరకడం లేదంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. కొంతమంది అవసరం లేకున్నా నిల్వ చేసుకోవడంతో కృత్రిమ కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో నానో యూరియా లభ్యమవుతున్నా రైతులు మాత్రం అధిక శాతం యూరియా కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూరియాతో పాటు నానో యూరియా వాడొచ్చంటూ అధికారులు చెబుతున్నారు. 3 దఫాలుగా యూరియా వేయాల్సి వస్తే అందులో ఒక దఫా నానో యూరియా వాడొచ్చని మెదక్ జిల్లా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అలానే నానో యూరియాను డ్రోన్ తోనే కాకుండా రైతులు తమ వద్ద ఉన్న స్ప్రేయర్లతోనూ పిచికారీ చేయొచ్చంటూ నానో యూరియా వాడకం గురించి రైతులకు వివరిస్తున్నారు. మెదక్ జిల్లాలో గత సంవత్సరం వానాకాలంలో దాదాపు 26 మెట్రిక్ టన్నులు మనకి అవసరమైంది. సో లాస్ట్ టైం మనకి పంట 3,50,000. సో ఈసారి కూడా మనకి దాదాపు 3,50,000 ఎకరాల్లో మనకి సాగు చేయడం జరిగింది. మనకి ఇప్పుడు చూసినట్టయితే 25,455 మెట్రిక్ టన్నులు మనకి మెదక్ జిల్లాలో సేల్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే కూడా ఒక 500 మెట్రిక్ టన్నులు ఎక్కువే ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ వరకు మనకి 24,000 మెట్రిక్ టన్నులు జరిగింది. సో ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు 25,500 మెట్రిక్ టన్నులు మనకి మెదక్ జిల్లా మొత్తం సేల్ చేయడం జరిగింది. సో యూరియా అనేది మెదక్ జిల్లా సంబంధించిన వరకు మనకి షార్టేజ్ అయితే లేదు. కాకపోతే రైతులు మాకు దొరుకుతుందో లేదో అనే ఆందోళనతోటి యూరియా ఎక్కడైతే మనకు విక్రయిస్తున్నారో మన ప్యాక్ సెంటర్స్ కానీ అలాగే ఏఆర్ఎస్కే సెంటర్స్లో రైతులు క్యూ కట్టి తీసుకోవడం జరుగుతుంది. రైతులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే యూరియా బస్తా చల్లడం కంటే కూడా నానో యూరియా వాడటం మేలు. నానో యూరియా గత 3 సంవత్సరాల నుంచి మనం డిపార్ట్మెంటే కాకుండా వేరే కంపెనీస్ దీని యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నారు. అయితే రైతులు ఈ నానో యూరియాకి మొగ్గు చూపకుండా మామూలు యూరియా చల్లడం అలవాటు పడ్డారు. ఇప్పుడు యూరియా బస్తా చూసినట్టయితే 266 రూపాయలు. అదే సేమ్ నానో యూరియా డిఫరెంట్ కంపెనీస్ బట్టి చూస్తే 225 నుంచి 45 రూపాయలు మాత్రమే ఉంది. ఇంకొకటి ఏంటంటే మామూలు యూరియా చల్లటం వల్ల 2 రకాల లాసెస్ కూడా ఉంటాయి. అంటే లీచింగ్ లాసెస్ అంటారు. అంటే మనం నీటి ద్వారా అంటే మనం అప్లై చేసినప్పుడు నీళ్లతో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఎవాపరేషన్ లాసెస్ అంటే ఆవిరి అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ నానో యూరియా స్ప్రే చేయటం వల్ల మొక్కకు అందే సామర్థ్యత ఎక్కువ ఉంటుంది. సో దాదాపు ఒక 80% వరకు ఉంటుంది. అంతేకాకుండా శాస్త్రీయంగా కొన్ని రిజల్ట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మనకు పంట దిగుబడి మామూలు యూరియా వేయడం కంటే కూడా దీనికి 8% దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనకు అలవాటైంది యూరియా చల్లటం. దీంతో పాటు అంటే మీరు ఒకటేసారి మారటం ఈజీ కాదు. కాకపోతే 3 దఫాలుగా యూరియా వేస్తారు కాబట్టి సరే 1-2 దఫాలు మీరు యూరియా చల్లుకొని ఇంకొక దఫా ఏదైతే ఉంటుందో అది నానో యూరియా స్ప్రే చేసేసి ఆ రిజల్ట్ని చూడండి. చూసి యూరియా చల్లటం కంటే ఇది మేలైంది అని మీరు తెలుసుకొని యాసంగికి కానీ దాని తర్వాత తదుపరి పంటల్లో మీరు ఈ నానో యూరియా స్ప్రే చేసుకోవాలని కోరుకుంటూ, నానో యూరియా స్ప్రే చేయటం అంటే అందరు ఏమనుకుంటున్నారంటే డ్రోన్తో ద్వారానే మనం స్ప్రే చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ చేతి పంపు ద్వారా కూడా మనము ఆ నానో యూరియా 500 ml 200 లీటర్లు మనం కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అదే సేమ్ ఒకవేళ పవర్ స్ప్రేయర్ ఉంది అని అంటే 100 లీటర్స్ అంటే అదే సేమ్ 500 ml ఒక 100 mlలో మనం పవర్ స్ప్రేయర్ ఉన్నట్టయితే కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అట్లాగే కొంతమందికి డ్రోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది అని అంటే ఆ డ్రోన్స్ ద్వారా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే కేవలం డ్రోన్ ద్వారానే స్ప్రే చేయటం అనేది కాదు, మనకు ఉన్న అవైలబిలిటీని బట్టి చేతి పంపు కావచ్చు, పవర్ స్ప్రేయర్ కావచ్చు, దేని ద్వారానైనా మనము నానో యూరియా స్ప్రే చేసుకోవచ్చు.